మరోవైపు ఎంత అన్యాయం అంటే చూడండి, ఒకవేళ ఒక మనిషి మీ చేతుల్లోకి దొరికాడనుకోండి, మీరే లొంగిపోవాలంటున్నారు కదా. ఆయనేమో ఆయుధం పట్టుకొని మీతో యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా ఎన్కౌంటర్ జరిగితే ఆ ఎన్కౌంటర్లోనే చనిపోతే అది ఓకే. ఒకవైపు మీరు ఏం చెప్తున్నారంటే ఆయన చేతిలో ఆయుధం ఉంటే ఎదుట ఎవరు నిలబడలేరు అని మీరు చెప్తున్నారు. ఆయన నిజంగా చేతిలో ఆయుధం పట్టుకొని నిలబడి ఉంటే ఒక్క పోలీసుకు కూడా చిన్న గాయం కాకుండా హిడ్మా భార్య చనిపోయారు అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కనుక పత్రికలు చెప్తున్నాయి, మీడియా చెప్తున్నది, చాలామంది మేధావులు పౌరకుల సంఘంలో చెప్తున్నారు ఆయనని సజీవంగా బెజవాడ పట్టణంలో పట్టుకొని తీసుకెళ్ళి చంపారు అని అంటున్నారు. అందుకోసమే మీ చేతిలో దొరికినప్పుడు కేసు పెట్టి రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పెట్టి విచారించవచ్చు కదండి. 70 మంది పోలీసులను చంపాడు అంటున్నారు కదా. 70 మంది పోలీసులను చంపాడు కనుక ఈయనకు ఉరిశిక్ష వేస్తున్నామని ప్రకటించవచ్చు కదా. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా అయితే భగత్ సింగ్ను ఉరిశిక్ష వేసి చంపిందో ఆ విధంగా మీరు ఉరిశిక్ష చేయొచ్చు విచారించి. మరి ఉరిశిక్ష చేయకుండా తీసుకెళ్ళి చంపేశారు కనుక సహజంగా ఇలాంటి స్పందన సమాజం నుంచి వస్తుంది.